తెలంగాణలో శాంతి భద్రతలు చూస్తే బాధాకరంగా ఉంది. ఒకప్పుడు తెలంగాణ పోలీస్ అంటే దేశంలో మొదటి స్థానంలో ఉండేది. అలాంటి పోలీసింగ్ వెనక్కి పోతుంది అంటే బాధగా ఉంది. ఈ రాష్ట్రానికి హోంమంత్రి లేకపోవడం వల్లే ఇలా ఉంది అని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. నిజంగా ఇప్పుడున్న పరిస్థితులలో తెలంగాణలో శాంతి భద్రతలు చూస్తూ ఉంటే కొంత బాధాకరం అనిపిస్తూ ఉంటుంది. ఒకప్పుడు తెలంగాణ పోలీస్ అంటే దేశంలో మొదటి స్థానంలో, అందులో మన దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మొదటి స్థానంలో నిలిచి దేశంలో మొదటి స్థానంలో నిలిచేది. అట్లాంటి పోలీసింగ్ ఈరోజు దేశంలోనే వెనకడుగు వేస్తున్న రాష్ట్రంలో తెలంగాణ ఉందంటే కొంచెం బాధ అనిపిస్తూ ఉంది, ఆందోళన కూడా కనిపిస్తూ ఉంది. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, మారుతున్నప్పుడు ప్రాధాన్యతలు కూడా మారుతాయి. కానీ ప్రాథమిక బాధ్యత అయిన శాంతి భద్రతలను విస్మరిస్తే రాష్ట్రమే అధోగతి అవుతుందనే దానికి ఈ 2.5 సంవత్సరాలు ఎగ్జాంపుల్. మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం, శాంతి భద్రతలు అనగానే ఒక రాజకీయ వేధింపులు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను ట్రాక్ చేయడం తప్పిస్తే ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేది రివ్యూ చేసుకోవడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉండదు. కానీ ఒకటి మాత్రం మనవి చేస్తాను ఈ ప్రభుత్వానికి, తెలంగాణ సాధించుకున్నామంటే ఏదో భౌగోళికంగా సాధించుకున్నది కాదు, ప్రశాంతమైన వాతావరణం ఉండాలి, పెట్టుబడులు వెల్లువల రావాలి, ఈ రాష్ట్రంలో ఉన్న యువత అందరికీ కూడా ఉపాధి దొరకాలనే ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకు చేయాల్సి వస్తుందంటే, రాష్ట్రానికి ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది ఉన్నా శాంతి భద్రతల విషయంలో హోంమంత్రి దగ్గరికి పరిగెత్తేవాళ్ళు. చీమ చిటుకుమన్నా హోంమంత్రికి వెళ్ళి చెప్పుదామనే యాంగిల్లో పరిగెత్తేవాళ్ళు. కానీ రాష్ట్రానికి హోంమంత్రి లేడని ఎందుకంటుందంటే, ముఖ్యమంత్రి గారే హోంమంత్రి, కానీ ఆ బాధ్యతను విస్మరించారేమో అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. ఎప్పుడు పోయినా కమాండ్ కంట్రోల్లో ముఖ్యమంత్రి గారు సమీక్షలు చేస్తూ ఉంటారు. ఎప్పుడు వింటూ ఉంటాం ఏదో ఒక సమీక్ష చేస్తున్నారు కమాండ్ కంట్రోల్లో, సెక్రటరీట్ వదిలిపెట్టి కమాండ్ కంట్రోల్కి వెళ్ళారని. అక్కడ వెళ్తున్నప్పుడు ఏం సమీక్ష చేస్తున్నారంటే ఒక హోంశాఖ మీద సంబంధించింది తప్పిస్తే మిగతా అన్ని సమీక్షలు జరుగుతూ ఉంటాయి. రాజకీయ సమీక్షలతో పాటు అన్ని సమీక్షలు అక్కడ జరుగుతూ ఉంటాయి. కానీ కమాండ్ కంట్రోల్, పోలీస్ కమాండ్ కంట్రోల్లో కూర్చొని హోంశాఖను సమీక్షించాలనే ఆలోచన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేదని చెప్పడం నిజంగా చెప్పుకోవాల్సి రావడం బాధాకరం అనిపిస్తుంది. గతంలో కేసీఆర్ గారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.